అది ఫిబ్రవరి 2006. శాంతమ్మ అప్పుడే పుట్టిన తన ఇద్దరు మనవరాళ్ల బర్త్ సర్టిఫికేట్స్ తీసుకుని పంచాయతీ ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరింది. కొద్దిసేపటి తర్వాత ఇంటికి చేరుకున్న శాంతమ్మ అక్కడ చూసిన దృశ్యం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. తన కూతురు రంజనిని, తన ఇద్దరు మనవరాల్ని ఎవరో దారుణంగా హత్య చేశారు. రంజనిని ఎవరు చంపారు? అప్పుడే పుట్టిన కవల పిల్లల మీద చంపే అంత కక్ష ఎవరికుంటుంది? రంజని కేరళ కొల్లం జిల్లాలోని ఆంచల్కి చెందిన 21 ఏళ్ల అమ్మాయి. ఆమె జీవితం సాధారణంగా సంతోషంగా గడిచిపోతుంది. ఆర్మీ జవాన్ దివిల్ కుమార్ రంజని ఎదురింట్లో ఉండేవాడు. వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త స్నేహంగా మారింది. కాలక్రమేణా వారి స్నేహం ప్రేమగా మారింది. తొలి ప్రేమ ఎప్పుడూ ప్రత్యేకమే. అది రంజనిని దివిల్ కుమార్ ఏం చెప్పినా చేసేంత పిచ్చిగా మార్చేసింది. వాళ్ళిద్దరూ ఫిజికల్ బౌండరీస్ అన్నింటినీ క్రాస్ చేసి ఒక్కటవడంతో రంజని గర్భవతి అయింది. ఇప్పటి వరకు ఆమె జీవితం, ఆమె ప్రేమ, వాళ్ళిద్దరి సంబంధం అంతా సాఫీగా సాగింది. కానీ త్వరలోనే అవన్నీ మారిపోనున్నాయని రంజని ఎప్పుడూ ఊహించలేదు. తాను గర్భవతి అయిన సంగతి దివిల్కి చెబితే దివిల్ సంతోషిస్తాడనుకుంది. ఇకపై తన నుండి దివిల్ని ఎవరూ వేరు చేయలేరని రంజని ఈ విషయాన్ని దివిల్కి చెప్పింది. అంతే. అప్పటి వరకు ఆమెతో సంతోషంగా ఉన్న దివిల్ ఒక్కసారిగా తన వాయిస్ రైజ్ చేశాడు. వెంటనే అబార్షన్ చేయించుకోమని రంజనికి కోపంగా చెప్పాడు. ఎవరితోనో తిరిగి ప్రెగ్నెంట్ అయ్యి నా బిడ్డ అంటే ఎలా నమ్ముతాను అని దివిల్ అనేసరికి రంజని షాక్ అయింది. దివిల్ ఇంతకాలం రంజనిని ప్రేమించలేదు. కేవలం తనని వాడుకోవడానికే ప్రేమించినట్టు నటించాడని తెలిసి రంజని చాలా బాధపడింది. నేను అబార్షన్ చేయించుకోను, ఇది నీ బిడ్డ, నువ్వు అంగీకరించాల్సిందే అని రంజని దివిల్కి గట్టిగా చెప్పింది. దాంతో దివిల్ రంజనికి చెప్పకుండా రాత్రికి రాత్రే పఠాన్కోట్ ఆర్మీ క్యాంపుకు వెళ్ళిపోయాడు. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో దివిల్ తనని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయినా రంజని అబార్షన్ చేయించుకోవాలి అనుకోలేదు. పైగా ఆ బిడ్డ పుడితే దివిల్ తిరిగొస్తాడని భ్రమపడింది. కాలం గడిచే కొద్దీ నెలలు నిండుతున్నాయి. చుట్టుపక్కల వారంతా పెళ్లి కాకుండా తల్లయిందని సూటిపోటి మాటలతో రంజన్ని అవమానించినా రంజని వారి మాటల్ని పట్టించుకునేది కాదు. దివిల్పై తనకి ఎంత ప్రేమ ఉందో, దివిల్ అలాంటి పరిస్థితుల్లో తనని ఒంటరిగా వదిలేసి పారిపోయాడు అన్న విషయం గుర్తొచ్చినప్పుడు రంజని అంతే బాధపడేది. అవమానాల్ని, ఒంటరితనాన్ని తట్టుకుంటూ తన బిడ్డ కోసం, ఆత్మగౌరవం కోసం దివిల్తో పోరాడాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయమే తన ప్రాణాల్ని, తన బిడ్డ ప్రాణాల్ని తీస్తుందని రంజని అస్సలు ఊహించలేదు. నా బిడ్డకు తన హక్కు కావాల్సిందే అని నిర్ణయించుకున్న రంజని తనకి జరిగిన అన్యాయాన్ని కేరళ స్టేట్ ఉమెన్స్ కమిషన్కి ఫిర్యాదు చేసి దివిల్కు DNA టెస్ట్ చేయాల్సిందిగా లీగల్ నోటీస్ పంపించింది. తన బాధ్యత నుండి తప్పించుకు పారిపోయిన దివిల్కు ఈ లీగల్ నోటీస్ చాలా కోపం తెప్పించింది. దాంతో రంజనిని, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డని ఎలా అయినా చంపాలని దివిల్ నిర్ణయించుకున్నాడు. రంజనికి డెలివరీ సమయం దగ్గర పడుతుంది. తన తల్లి శాంతతో కలిసి త్రివేంద్రంలోని ఓ హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడ వాళ్ళని కలిసిన అనిల్ తాను కొల్లం నుండి వచ్చానని పరిచయం చేసుకున్నాడు. రంజని పుట్టింది కూడా కొల్లంలోనే. దాంతో మాట కలిసి అనిల్ వారికి దగ్గరయ్యాడు. ఫుడ్ తీసుకురావడం, మెడిసిన్స్ తీసుకురావడం లాంటి చిన్న చిన్న పనుల్లో వారికి సహాయం చేసేవాడు. రంజని డెలివరీలో కాంప్లికేషన్స్ ఉండడంతో డాక్టర్స్ రంజనికి C-సెక్షన్ డెలివరీ చేయాల్సి ఉంటుందని, అందుకు బ్లడ్ అవసరమని చెప్పారు. అది తెలిసిన అనిల్ తనది కూడా రంజని బ్లడ్ గ్రూప్ అని, కావలసినప్పుడు తను డొనేట్ చేస్తా అన్నాడు. అది విన్న రంజనికి, ఆమె తల్లి శాంతకి చాలా సంతోషంగా అనిపించింది. దేవుడే అనిల్ని తమ దగ్గరికి పంపించాడని అనుకున్నారు. మనలో చాలామంది ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేసే ఉంటారు. మనకి ఎవరూ లేరు, ఒంటరిగా ఉన్నామనిపించినప్పుడు మనకి ఎవరైనా సపోర్ట్ చేస్తే బాగుండు అనిపించడం సహజం. అలాంటి టైంలో ఓ తెలియని వ్యక్తి మనకి అన్ని విధాలుగా సహాయం చేసినా, లేదా ఆ వ్యక్తి మన ఊరివాడే అని తెలిసినా మనకి తెలియకుండానే వాళ్ళకి దగ్గరవుతాం. మనవాళ్ళు అని ఓన్ చేసుకుంటాం. మన మనసులో ఉన్న బాధ అంతా వాళ్ళతో చెప్పేసుకుంటాం. సరిగ్గా రంజని విషయంలో కూడా ఇదే జరిగింది. అప్పటి వరకు తన మనసులో దాచుకున్న బాధంతా రంజని అనిల్కి చెప్పేసింది. దివిల్ తనని ఎలా మోసం చేశాడు, వాళ్ళు ఎలా ప్రేమించుకున్నారు, తాను నెక్స్ట్ ఏం చేయబోతుంది, ఇలా తన మనసులో ఉన్నదంతా అనిల్కి చెప్పేసింది. అదంతా విన్న అనిల్ దివిల్ ఎక్కడున్నా తీసుకొచ్చి మిమ్మల్నిద్దరినీ కలిపే బాధ్యత నాదని రంజనికి మాట ఇచ్చాడు. కానీ రంజనికి తెలియని విషయం ఏంటంటే దివిల్ ఇంకా అనిల్ బెస్ట్ ఫ్రెండ్స్ అని. అనిల్ అసలు పేరు రాజేష్. రాజేష్ పఠాన్కోట్ బేస్ క్యాంప్లో దివిల్తో పాటు ఆర్మీ జవాన్గా పనిచేస్తున్నాడు. దివిల్ ఇంకా రంజని మధ్య జరిగిన ప్రతి విషయం రాజేష్కి తెలుసు. దివిల్ పంపిస్తేనే రాజేష్ ఒక ప్లాన్ ప్రకారం రంజనికి వాళ్ళమ్మ శాంతకి దగ్గరయ్యాడు. హాస్పిటల్లో రంజనికి డెలివరీ అయింది. ట్విన్ డాటర్స్ పుట్టారు.
పెళ్లి కాకుండా ఓ అమ్మాయి తల్లయిందంటే తనని తన పిల్లల్ని చుట్టుపక్కల వాళ్ళు ఎలా చూస్తారో రంజనికి బాగా తెలుసు. తన పిల్లలు అలా ఎవరితోనూ మాట పడకూడదని, వాళ్ళు ప్రస్తుతం ఉండే ఏరియాలో కాకుండా వేరే చోటికి వెళ్లాలనుకుంది. అందుకోసం రాజేష్ని హెల్ప్ అడిగితే రాజేష్ అద్దెకి ఓ మంచి ఇల్లు చూసి పెట్టాడు. దాంతో రంజని వాళ్ళ అమ్మతో పాటు తన పిల్లలతో కొత్త ఇంట్లోకి మారిపోయింది. వాళ్ళ ఆయన ఆర్మీలో పనిచేస్తున్నాడని, పఠాన్కోట్ బేస్ క్యాంపులో ఉంటున్నాడని రంజని చుట్టుపక్కల వాళ్ళకి చెప్పుకొచ్చింది. రాజేష్ ద్వారా ఇదంతా తెలుసుకున్న దివిల్ సెలవులకు ఇంటికొచ్చాడు. 10 ఫిబ్రవరి 2006. దివిల్ అండ్ రాజేష్ వాళ్ళు అనుకున్న ప్లాన్ అమలు చేయడానికి అదే సరైన సమయం అనుకున్నారు. రాజేష్ ఏం చెప్పినా రంజని శాంతమ్మ నమ్ముతారు కాబట్టి ఆ రోజు రాజేష్ రంజని ఇంటికి వెళ్ళి పిల్లలకి బర్త్ సర్టిఫికేట్స్ చాలా అవసరమని, ఫ్యూచర్లో గవర్నమెంట్కి సంబంధించి ఏ పనికైనా అవి తప్పనిసరిగా ఉండాలని, అందుకోసం అవసరమైన ఏర్పాట్లన్నీ చేశానని, పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి ఆ సర్టిఫికేట్స్ని తీసుకురమ్మని శాంతమ్మని పంచాయతీ ఆఫీస్కి పంపించేశాడు. శాంతమ్మ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి రాజేష్ రంజని కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. ఇంటి వెనక నుండి వచ్చిన దివిల్ రంజని పీక కోసేశాడు. ఆ తర్వాత రంజనిని చంపినట్టే పిల్లలిద్దరిని చంపి రాజేష్ దివిల్ అక్కడి నుండి పారిపోయారు. కొద్దిసేపటి తర్వాత పంచాయతీ ఆఫీస్ నుండి బర్త్ సర్టిఫికేట్స్ తీసుకుని శాంతమ్మ ఇంటికొచ్చింది. అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి శాంతమ్మ నోటి నుండి మాట రాలేదు. ఎవరికోసం అంత కష్టపడిందో వాళ్ళు ఇప్పుడు ప్రాణాలతో లేరు. తాను పడిన కష్టమంతా వృధా అయిపోయింది. ఇవన్నీ తలుచుకుని శాంతమ్మ గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. దాంతో చుట్టుపక్కల జనాలంతా అక్కడ గుమిగూడారు. విషయం తెలుసుకున్న పోలీసులు కూడా అక్కడికి వచ్చారు. క్రైమ్ సీన్లో ఎవిడెన్స్ కోసం సెర్చ్ చేశారు. కానీ పోలీసులకి అక్కడ ఏం దొరకలేదు. పోలీసులు ఇంటి నుండి బయటకు వస్తుండగా అన్ఐడెంటిఫైడ్ 2 వీలర్ వారికి కనిపించింది. దాని రిజిస్ట్రేషన్ నెంబర్ పఠాన్కోట్లో ఆర్మీ జవాన్గా పనిచేస్తున్న రాజేష్ దగ్గరికి తీసుకువెళ్ళింది. వెంటనే పోలీసులు పంజాబ్లో ఉన్న ఆర్మీ బేస్ క్యాంప్ని కాంటాక్ట్ చేశారు. అప్పటికే వాళ్ళిద్దరూ పారిపోయారు. సస్పెక్ట్ పేరు తెలిసిపోయింది కాబట్టి కేసు ఈజీ అనుకున్నారు. కానీ ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్తున్న కొద్దీ రాజేష్ని దివిల్ని పట్టుకోవడం కేరళ పోలీసులకి కష్టమైంది. పోలీసులు వాళ్ళ దగ్గరగా వెళ్తున్న ప్రతిసారి వాళ్ళు తప్పించుకున్నారు. అలా పోలీసులు వాళ్ళని పట్టుకోలేక ఆ కేసుని క్లోజ్ చేసేశారు. సస్పెక్ట్ పేరు తెలిసి కూడా కోల్డ్ కేసుగా మిగిలిపోయిన ఈ కేసు కేరళ పోలీసులకి చాలా అవమానంగా అనిపించింది. కాలం గడుస్తున్న కొద్దీ ఆ కేసు గురించి అందరూ మర్చిపోయారు. 19 ఏళ్ళు గడిచిన తర్వాత ప్రస్తుతం కేరళ ఏడీజీపీగా ఉన్న మనోజ్ అబ్రహం గారు ఇలా అర్ధాంతరంగా క్లోజ్ చేసిన కోల్డ్ కేసెస్ని పరిశీలిస్తూ ఉండగా ఆయన చూపు ఓ ఫైల్ దగ్గర ఆగింది. ఆ ఫైల్లో ఉన్న 2 ఫోటోల్ని తన టెక్నికల్ టీంకి ఇచ్చారు. టెక్నికల్ టీం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఆ ఫోటోలను డిఏ చేసి వారి కరెంట్ అపీరెన్స్ని ప్రెడిక్ట్ చేశారు. ఫ్యూచర్లో మనం ఎలా ఉంటామో స్నాప్చాట్లో చూసుకోవడం, రెమినీలో ఫోటో రెజల్యూషన్ పెంచడం లాంటివి మనం కూడా చేస్తూ ఉంటాం. సరిగ్గా ఇదే వాడి టెక్నికల్ టీం ఆ ఫొటోస్తో సోషల్ మీడియాలో స్కాన్ చేసింది. 2-3 రోజులు గడిచిపోయినా 10%, 2% మ్యాచ్ అవుతున్నాయి కానీ పూర్తిగా మ్యాచ్ అవడం లేదు. దాంతో టెక్నికల్ టీం ఆశలు వదిలేసుకున్నారు. సరిగ్గా అదే టైంలో ఓ అమ్మాయి తన పెళ్లి ఫోటోని ఫేస్బుక్లో అప్లోడ్ చేసింది. ఆ ఫోటో టెక్నికల్ టీం దగ్గర ఉన్న ఫోటోతో 90% మ్యాచ్ అయింది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు ప్రవీణ్ కుమార్, ఊరు పాండిచ్చేరి. వెంటనే కేరళ పోలీసులు సిబిఐని కాంటాక్ట్ చేశారు. సిబిఐ పాండిచ్చేరి పోలీసుల్ని కాంటాక్ట్ చేసింది. పాండిచ్చేరి పోలీసులు ఇమీడియట్గా రాజేష్ని దివిల్ని పట్టుకున్నారు. 19 ఏళ్ల క్రితం రాజేష్ ప్రవీణ్ కుమార్గా, దివిల్ విష్ణుగా వాళ్ళిద్దరూ తమ ఐడెంటిటీని మార్చుకుని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశారు. పాండిచ్చేరిలో ఇంటీరియర్ డిజైనర్స్గా పనిచేస్తూ ఇద్దరు స్కూల్ టీచర్స్ని పెళ్లి చేసుకున్నారు. 17 రోజుల వయసున్న 2 పసిపిల్లల్ని కిరాతకంగా చంపేసి ఏమీ తెలియని మంచి వాళ్ళలా పెళ్ళం పిల్లలతో సంతోషంగా ఉన్నారు. బట్ థ్యాంక్స్ టు ఏఐ టెక్నాలజీ, హ్యాట్స్ ఆఫ్ టు కేరళ పోలీస్. 19 ఏళ్ల తర్వాత అయినా కేరళ పోలీసుల పట్టుదల వల్ల రంజనికి ఆమె పిల్లలకి న్యాయం జరిగింది. ఇండియాలో ఫస్ట్ టైం ఏఐ టెక్నాలజీ ఒక కేసులో దోషుల్ని పట్టుకోవడానికి సహాయపడింది. ఇలాంటి వీడియోస్ని యూట్యూబ్ ఆల్గారిథం ఎక్కువగా రికమెండ్ చేయదు. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మాకు మోటివేషన్ ఇవ్వండి. అలాగే కొత్త వాళ్ళు ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి.